టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. రీఎంట్రీ తర్వాత సినిమాలో బిజీ అయిపోయారు ఆయన. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. మరోవైపు ఆయన చేరిన కాంగ్రెస్ పార్టీ అయితే చిరంజీవి గారిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడిని కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడైన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కూడా బాధ్యత నిర్వహించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాపై దృష్టి పారించిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య పలు సినిమా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ కూడా స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర వచ్చే సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమా.